హలో ఫ్రెండ్స్, ప్రిన్సెస్ కట్ డీప్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ పార్ట్ 2 అయితే చూద్దాము. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నీట్గా క్యాన్వాస్ పేపర్ మీద మనం ముందు ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో దాన్ని నీట్గా ప్లేస్ చేసుకొని ఇలా నెక్ రౌండ్ అయితే మార్క్ చేసుకోండి. మనకి పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి, కింద వచ్చేసి ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి. క్యాన్వాస్ పేపర్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా నెక్ దగ్గర షేప్ని జస్ట్ 3 లైన్స్ మాత్రమే మార్క్ చేసుకోవాలన్నమాట. మనం కటింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్ వదులుకున్నాం, కానీ ఇక్కడ 3 లైన్స్ మాత్రమే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అగైన్ ఆ లైన్ దగ్గర నుంచి కిందికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని క్యాన్వాస్ పేపర్ని ఇక్కడ రౌండ్గా చూపిస్తున్న విధంగా నీట్గా అయితే కట్ చేసుకొని మనం పార్ట్ 1 వీడియోలో చెప్పిన విధంగా సేమ్ అదే ప్రాసెస్ అనమాట. సో మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అది మొత్తం నీట్గా కట్ చేసుకొని ఇంకొక సైడ్ వైపు కూడా మనకి మార్కింగ్ కనిపించాలి కాబట్టి సేమ్ రాంగ్ సైడ్ వైపుకి టర్న్ చేసుకొని కింద ఏదైతే మార్కింగ్ కనిపిస్తుందో సేమ్ అదే మార్కింగ్ మీద మార్క్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా నెక్ షేప్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని ఎలా ప్లేస్ చేసుకోవాలంటే ఫస్ట్ లైనింగ్ మీద ఒరిజినల్ మెయిన్ ఫ్యాబ్రిక్, కింద వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. రాంగ్ సైడ్ ఒరిజినల్ మీద వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ మీద ఇక్కడ క్యాన్వాస్ పేపర్కి మనకి ఇక్కడ షైనింగ్ ఉంటుంది కదా, ఆ షైనింగ్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ మీద వచ్చేలాగా నీట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత మీకు మంచి క్యాన్వాస్ పేపర్ అనుకోండి స్టిక్ అవుతుంది. డూప్లికేట్స్ అనుకోండి మనం ఐరన్ చేసినా కూడా స్టిక్ అవ్వవు, కాబట్టి మీకు స్టిక్ అయితే ఐరన్ చేసుకోండి, లేదంటే బేబీ పిన్స్తో నీట్గా సెక్యూర్ చేసుకోండి. మేక్ షూర్ దట్ మనకి నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలన్నమాట. క్యాన్వాస్ పేపర్ మనకి 1 or 2 పాయింట్స్ కూడా అటు ఇటు అవ్వకుండా పర్ఫెక్ట్గా నీట్గా ప్లేస్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నీట్గా మనం ఏదైతే 3 లైన్స్ మార్క్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ ఏంటంటే నాకు క్యాన్వాస్ పేపర్ అనేది స్టిక్ అవ్వలేదు కాబట్టి నేను ఐరన్ చేయలేదు. మీకు క్యాన్వాస్ పేపర్ మంచిది ఒరిజినల్ది ఉంటే కంపల్సరీగా ఐరన్ చేసుకోండి, మీకు క్లాత్కి బాగా స్టిక్ అయిపోతుంది కదలకుండా. సో ఒకవేళ అలా లేని వాళ్ళైతే నేను చూపిస్తున్న విధంగా పిన్స్ని అయితే పెట్టేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ లోపల మనకి అంత మార్జిన్ అయితే అవసరం లేదు, జస్ట్ ఒక 1 పాయింట్ అలా ఉండిచ్చేసి మిగిలిన ఎక్స్ట్రా మార్జిన్ మొత్తం నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ చూడడానికి బాగా కనిపిస్తుంది అనమాట. రౌండ్ తిప్పినప్పుడు ఇలా కంపల్సరీగా రౌండ్ తిరిగే దగ్గర మొత్తం నీట్గా కట్స్ పెట్టుకోండి, థ్రెడ్స్ కట్ కాకుండా. ఇప్పుడు ఈ కట్ వచ్చేసి మనకి రైట్ సైడ్ వైపుకి ఉండేలాగా చూసుకొని జస్ట్ మనం లైనింగ్ మాత్రమే ముందరికి ఫోల్డ్ చేసుకొని జస్ట్ ఒక్క పాయింట్ డిస్టెన్స్తో మనము జస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడేలాగా జాగ్రత్తగా నీట్గా స్టిచ్ చేసుకోండి. మనకి రౌండ్ తిరిగే దగ్గర కొంచెం జాగ్రత్తగా స్లోగా అయితే స్టిచ్ చేసుకొని నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్. అలా చూడండి, ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం కంప్లీట్గా దీన్ని ఇలా హాఫ్కి ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకొని మీ దగ్గర పిన్స్ ఉంటే నెక్ దగ్గర నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏదైతే 2 పార్ట్స్కి ఈక్వల్గా కట్ చేయడం కోసం ఎక్సెస్గా ఏదైతే మనకి క్లాత్స్ ఉంటావో అవి మాత్రమే నీట్గా కట్ చేసేయండి. ఎక్కువగా కట్ చేయొద్దు మార్జిన్, జస్ట్ మనకి 2 పార్ట్స్ డెవలప్ అవ్వడానికి మాత్రమే ఇక్కడ చూపిస్తున్న విధంగా జస్ట్ మినీ పాయింట్స్ మాత్రం నీట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి నీట్గా ఐరన్ బాక్స్తో స్టీమ్ ఐరన్ చేసేసుకోండి, ఫినిషింగ్ చాలా బాగుంటుంది. సో మనం ప్రొఫెషనల్గా నేర్చుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మనకి స్టీమ్ ఐరనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఫినిషింగ్ రావాలంటే కంపల్సరీగా ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము 1/2 ఇంచ్ మార్జిన్తో కంప్లీట్గా ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. కటింగ్ చేసేటప్పుడు మనం 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కాబట్టి సేమ్ 1/2 ఇంచ్ మార్జిన్తో మెయిన్ క్లాత్కి అండ్ లైనింగ్కి రెండింటికి నీట్గా మార్క్ చేసుకోండి. ఏ పార్ట్కి ఆ పార్ట్ ఫస్టే చూసుకోండి. ఇలా నీట్గా చూసుకున్న తర్వాత మనకి ఒరిజినల్ మీద ఉండేలాగా ప్లేస్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూపిస్తున్న విధంగా నీట్గా ప్లేస్ చేసుకొని జస్ట్ మనము మెయిన్ క్లాత్కి మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా పట్టుకొని ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ మార్జిన్ తోటి కంప్లీట్ ప్రింట్ షేప్ అనేది నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. మనకి 2 పార్ట్స్ ఒకటేలాగా లెవెలప్ రావాలన్నమాట. మనకి మధ్యలో కొంచెం 1/2 ఇంచ్ అటు ఇటు అయినా ఇక జాగ్రత్తగా దాన్ని ఫోల్డ్ చేసినప్పుడు మనకి ముడతలు రాకుండా చూసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఫోల్డ్ చేయడం అంటే అలా కాదు, ఒకసారి మీరు ట్రై చేయండి. చిన్న ముడతలు వచ్చినా కూడా దాన్ని మళ్ళీ ఇలా వ్రాప్ చేసుకుంటూ స్టిచ్ చేశారనుకోండి మనకి ముడతలు రావన్నమాట. అక్కడికి మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. అలా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ప్రింట్ షేప్ అనేది ఎంత చక్కగా వచ్చిందో. సేమ్ అలాగే ఇప్పుడు లైనింగ్ది స్టిచ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ మనము రాంగ్ సైడ్ వైపుకి టర్న్ చేసేసుకోండి. చూడండి, ఇలా బ్యాక్ సైడ్ వైపుకి టర్న్ చేసుకొని అక్కడి నుంచి
అగైన్ ఈ ప్రింట్ షేప్ని 1/2 ఇంచ్ మార్జిన్ మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో కంప్లీట్ మనకి ఆ క్లాత్ మనకి ఎక్స్ట్రా అవ్వకుండా అడ్జస్ట్ చేసేయండి అనమాట. మీరు ఒకసారి ట్రై చేస్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది ఎలా స్టిచ్ చేయాలి అనేది. సో ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకొని మనకి ప్రిన్సెస్ కట్ దగ్గర కొంచెం క్లాత్ అనేది చక్కగా తిరగడం కోసం ఇలా చిన్న చిన్న నాచెస్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి ప్రింట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది అనమాట. సో ఇలా నీట్గా నాచెస్ పెట్టుకున్న తర్వాత సీమ్ అలాగే లైనింగ్ దానికి కూడా నీట్గా నాచెస్ పెట్టుకొని ఇప్పుడు ఏదైతే ఖర్చు ఉందో అది 2 వెడల్పు చేసుకోవాలన్నమాట. అంటే ఏ సైడ్కి ఆ సైడు ఖర్చు అనేది ఇలా ఓపెన్ చేసేసుకొని నీట్గా స్టీమ్ ఐరన్ అయితే చేసుకొని మనకి కప్స్ అనేటివి చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. సేమ్ ఇలాగే ఇంకొక వైపు కూడా స్టిచ్ చేసుకొని నా వీడియో నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ కోసం స్టే ట్యూన్ టు మై తెలుగు ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.